ఏమే లవ్ సిమ్మలేసి ఆ బెడ్ మీద అన్ని సర్ది నీట్గా పెట్టి పూలు అలాడదీసి స్వీట్లు పెట్టి అగరబత్తిలు పెట్టి రూమ్ స్ప్రే కొట్టి చిన్న చిన్న పనులు చేసి చిన్న పనులు చేస్తుందంటే నేను చేస్తాలే. నువ్వే చెప్తే ఇప్పుడు చేసుకుంటాం మనం. రాత్రిపూట్ల తల్లి ఏం చేస్తుంది, పిల్లోనికి ఆకలి అయితే సన్న పిల్లోనికి లే ఏ టైం ముద్రస్ట్ నా కొడుక ఎట్లా పుట్టి పాలుర్ధమైనవరా నువ్వు? నా కడుపున ఎడబుట్టినావు కదరా. నాదేంది, నేనేందున్నానమ్మా. ఆ పిల్లోడు అడిగిండేది చెప్తాను. అవన్నీ స్టార్టింగ్ చెప్పినాడరా పిల్లోడు. స్టార్టింగ్ అమ్మ నుండి ఎండింగ్ వరకు అంటే ఏంటి అన్నాడు కదరా ముద్రస్ట్ నా కొడుక. పెద్ద తరగా కాదమ్మా. ఎవరు ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారా శోభనానికి? పెద్ద తరగా ఉన్నోళ్ళే ఉంటారు కదమ్మా. ఇన్ని చెప్తానావు అని అమ్మ నువ్వు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలంటే పిల్లలు పుట్టే వరకు కూడా ఉంటాలేరా? నిలబుట్టే వరకు కాదమ్మా. పిల్లలు గుద్ద కూడా కడుక్కుంటూ కూర్చుంటాను సగాల. వచ్చాడు 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 వచ్చాడు. విశేషాలు ఏం సార్ ఫ్యాటివ్ ఏంటివి? అత్తయ్య ఒకసారి చూడండి. ఏం విశేషాలు? అమ్మ నా నిద్ర పోతుంది. లుంగి కట్టుకుని వచ్చినాడు. అక్క బాగుంది, బాగుంది. ఎవరు ఎక్కడ? మీ నిద్రలో శయించినప్పుడు కూడా బానే ఉన్నారా? అంతా అంతా ఫైన్. ఎవరు ఫోను? ఓకే, మీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశానన్నా. ఏమే అమ్మకి నైటీలు తీసుకున్నావా? ఏంటన్నా? ఏంది అమ్మకి? అన్నకి మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నా. అమ్మకి నీకు నైటీలు తీసుకున్నాడంట. రేయ్ చూడా నీకేమన్నా వాళ్ళ అన్నకి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. ఎక్కడ పోయినావు బిల్డప్ ఇచ్చేకి? ఎండల కాలం వచ్చింది కదా, ఎండలకాలం వస్తే అంతేగా. కాలం వస్తే పంచలు కట్టుకోవాలి. అప్పుడు నేను కూడా పంచలు కట్టుకుంటా. ఏం సాయి అమ్మకి ఏం తీసుకున్నావు? అమ్మకి కాదు బ్రో, మా అన్నకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. బాబా కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సాయి, కంగ్రాచులేషన్స్. ఆంటీ అన్ని చూసుకోవాలి, అన్ని ఫంక్షన్లు చూసుకోవాలి ఆంటీనే. బా మొత్తం దగ్గరుండి అన్ని ఆంటీనే చూసుకోవాలి. ఆహా అన్ని మొత్తము ఓన్లే లాస్ట్ వరకు మొత్తం ఆంటీనే చూసుకోవాలి. అంటే ఇట్లా వీడియో కాల్లోనా సాయి? లేదన్నా, ఆంటీ ఒక 10 days ముందే వచ్చేసేయాలి ఇక్కడికి. లాస్ట్ వరకు అంటే ఎప్పటి వరకు సాయి? ఓహో పెద్ద ప్లానింగ్. ఎక్కడ పెళ్ళి? ఎక్కడ పెళ్లి? ఇక్కడ హైదరాబాద్ లో అనుకుంటున్నాం అన్న. ఓకే ఓకే. మళ్ళీ అమ్మకి ఎట్లా డార్మెంటరీ ఏమైనా బుక్ చేస్తారా? 5 star హోటల్లో రూమ్ పెడతాం అక్క. అన్న డార్మెంటరీ చాలే, ఎందుకు ఖర్చులు. ఎవరు? సాయి వాళ్ళ అన్నకి పెళ్లి ఫిక్స్ అయిందంట. డార్మెంటరీ అంటే అదే. డార్మెంటరీ అంటే అదే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర బెడ్ మీద బెడ్ పెట్టింటారు చూసినావా? ఎంతకి తెగించారా? దాంట్లో పనుకోవచ్చు. తక్కువ రేట్లో అయిపోతుందని. అయితే ఊరికే జోకా? నిజంగా వారం 10 రోజుల ముందర పంపిమంటానవా సాయి? వారం 10 రోజుల ముందు పంపించాలన్నా. నేను కార్ కూడా పంపిస్తా ఇక్కడ నుంచి ఆంటీ కోసము. కార్ ఎందుకు సాయి? అయ్యో, అంటే స్టార్టింగ్ ఏంది ఎండింగ్ ఏంది నాకు తెలుసు, నేను చెప్తాను నీకు అన్ని నీటి చెప్తాను. కారేం వద్దులే సాయి, మా అమ్మకి కార్ సిక్కుంది, బస్సుకు వస్తుందిలే సాయి. బస్సులో ఎట్లా అన్నా ఈ ఎండాకాలం కార్ పడదు. ఎంకరేజ్ చేయరా? నాకు కూడా తెలియదు కూడా. ఎండాకాలం కదన్నా. అవునవును సాయి, ఎండల కాలం అందుకే కార్ పంపిస్తాము ఆంటీ కోసము. అన్ని ఫంక్షన్లు ఆంటీనే చూసుకోవాలి.
సరేలే సాయి, ఇంకేం అట్లనే చేద్దాంలే అయితే. ఇంకా నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తా అంటే అంతేగా. ఆంటీకి ఒకసారి అడిగానని చెప్పండి అన్న. చెప్తాను. ఇప్పుడే మాట్లాడేసి నీ కన్ఫర్మ్ చేసుకొని డేట్స్ చెప్పు. ఎప్పుడెప్పుడు డేట్స్? ఇట్లా ఆగస్ట్ లో అనుకుంటున్నాం అన్న. ఆగస్ట్లో కదా, వర్షాలు పడుతుంటాయిలే, నో ప్రాబ్లం. అప్పుడు అయినా వేడిగా ఉంటది కదన్నా, హైదరాబాద్ లో వేడిగానే ఉంటది. వర్షాలకి పెళ్లి లేదు సాయి, సెట్ చేద్దాం. నీకు నేను కనుక్కొని వద్దా ఉండు, కనుక్కొని నీకు మాట్లాడి కాల్ చేస్తాను. ఓకే అన్న. ఆగస్ట్ లో వర్షాలకి పెళ్లికి సంబంధం ఏమి? పెళ్ళిళ్ళకి వర్షాలు పడితే ఏమైతుంది? భోజనాలు వేస్ట్ అవుతాయి. నీ ఫస్ట్ అది కావాలేమో ఫుడ్. సరే కానీ ఇప్పుడు బిల్లోనికి ఇట్లా మన సబ్స్క్రైబరు మనకు చాలా కావాల్సింది. ఏమైందమ్మా? ఏంది కనపడుతుంది మరసానంగా కూర్చుండేకి? మళ్ళా నువ్వే పెద్ద షార్ట్ ఉంది, ఈటుకుంటుంది. షార్ట్ ఉందని ఫ్రీ దర్శనం చేస్తావా? అంతేగా. ఏందనుకుంటున్నావు? ఫ్రీ షో ఇస్తానావు. అదృష్టం కదా అమ్మకి. అసలు వారం 10 రోజులు దగ్గర గ్రాండ్ గా చేస్తారు. దగ్గరుండి చేతుల మీద పెళ్లి చేయాలా అని అడిగినారంటే సాయి వాళ్ళ అన్నదా పెళ్లి? సాయి వాళ్ళ అన్నదా? వస్తారు. ఎంత లేదన్నా ఒక 1000 మంది అన్నా వస్తారు నాకు తెలిసి. బాగా ఖచ్చితంగా. సూపర్ మా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే ఏం చేయాలడా? ఏంది మా ఇప్పుడు పెద్దల్ని ఎందుకు మా పిలిచేది? ఎవరినైనా కానీ పెద్ద తరాగా వాళ్ళు ఉంటేనే అదొక థింకింగ్. పెళ్ళి అంటే ఊరికే తలంబరాలు పోసుకునేది, ఆడుకునేది కాదు. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అన్నమాట. అంటే నువ్వు భూమి పండిస్తావా? 100 ఏళ్ళు భూమి పండించేది కాదు, మొగుడు పెళ్ళము ఒకరికొకరు పండించుకుంటారు. చాలా సెకలు ఉన్నారా నీలో? నాయన నువ్వు ఎక్కడా అడిగి మనిషిగా నాయన. చీ 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 చీ. ఇంకేందమ్మా ఇప్పుడు అట్లా పెద్ద పెద్ద దాంట్లోకి నిన్ను పిలుస్తున్నారంటేనే ఎటువంటి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో నువ్వు ఉన్నావు. సో నిన్ను ఏమీ లేదు, ఊరికే తానా తందానా అన్నట్లు నిన్ను పిలిపిస్తారు. నువ్వు ఊరికే ముందర ఉంటావు. ఫుడ్ జరిగేటప్పుడు అంతా హడావిడి చేసుకుంటా ఫుడ్ చూసుకుంటావు. మొత్తం అంతా నువ్వే ఫుడ్ చూసుకుంటావు. సరుకులు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయో లేదో అవి ఇవి అన్నీ ఈ పాప చింత ఈ పాపది. అదే బియ్యము, కందిపప్పు, మటన్, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా. హైదరాబాద్ వాళ్ళు నాన్ వెజ్, హిందూస్ అయినా కానీ నాన్ వెజ్ చేపిస్తారు. హైదరాబాద్ పెళ్ళిళ్ళకి చెప్పారు. తిక్కొని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుంది ఆ పాప. సరుకులన్నీ ఎత్తుకొచ్చుకోవచ్చు కదా. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వస్తుంది. అమ్మ వద్దన్న వెళ్ళండి మా ఖచ్చితంగా. అంటే అమ్మా అదే ఒక అప్పి ఆట మాట్లాడుకోవచ్చు. వద్దొద్దు, మనము అమ్మ అట్లా బిహేవ్ చేయకూడదు అన్నమాట. చిల్లర నేను అట్లా పనులు చేయను. ఏమంటే నమ్మినాక ప్రాణం ఇయ్యాల, నమ్మితే ప్రాణం ఇయ్యాల, నమ్మకం ఉండల్లా. నా మీద ఎంత నమ్మకం ఉంటే అట్లా చెప్పింటారు. ఎంత నమ్మకం ఉంటే ఎంత నా మీద ఎంత ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఉంటే, ఎంత ప్రేమ ఉంటే, ఎంత అభిమానం ఉంటే ఏం నీ పెళ్ళాం చోగొరు. పాప ఏమంటుందంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కదా. సో భోజనాలు, పెళ్లి కూతుర్ని రెడీ చేపించేది, పెళ్లి కొడుకుని రెడీ చేపించేది, ఆ ముందర ఉంటావు చూసినావా ఎవరు వాళ్ళు పర్ఫ్యూమ్స్ వేస్తారు కదా. పర్ఫ్యూమ్స్ వేసేది అది కూడా నేను వేయలేనా? నువ్వు పర్ఫ్యూమ్స్ దగ్గర అంటే నన్ను ఏమన్నా పెళ్లి పెద్దగా పెట్టుకుంటానారా లేకుంటే అన్ని పనులు ఉపయోగించుకుంటానారా? నిన్ను ఏమన్నా లేదు, వాళ్ళు నీకు వేస్తారు అంటన్నా. అన్ని నాకు చెప్తానారు. మీరు రారా? మేము వస్తామమ్మా. మమ్మల్ని మమ్మల్ని పెళ్లికి ఒక రోజు ముందరో ఆ రోజు మీరు చేయరా? 4-5 రోజుల ముందర వస్తున్నాం. మీరు చేయరా? మేము చేస్తామమ్మా. మీరు కూడా నాతోనే రాండి. మేము నీతో పాటు ఉంటాం. ఎందుకంటే ఉండడానికి కాదు. ఇప్పుడు మేము వస్తానే, మేము ఏసీ హాల్లో కళ్యాణ మండపంలో ముహూర్తం దగ్గర మేము కూర్చుంటాం. నువ్వేడుంటావు? భోజనశాలలో ఉంటావు. కాదు, పెద్ద తరగా ఉన్న వాళ్ళు భోజనశాలలో ఉంటారు. పెద్ద తర అని బోకిచ్చి బయట పంపించినట్లుంది కదరా. అంటే నేను కాపలాదారా? కాపలా అని కాదు, పెద్ద తర. మీరు పెద్ద మినిస్టర్ల లాగా వచ్చి ఏసీలో కూర్చొని మీరు
బిల్డప్ కొడతాంటే ఓకే సరే దానికి అట్లా కొడతాంటే సరే అమ్మా కాపలాగా వెళ్ళా ఒక్క నిమిషం పద్దు సరే దానికి అట్లా అనిపించింది కదా తిన్నాళ్ళే ఇప్పుడు బస్ భోజనాలు అయిపోయినాక నెక్స్ట్ అదే తాళి కట్టేది అదంతా ఉంటుందా దానిలలో కూడా నువ్వు ఫొటోస్ తీపించుకునేటప్పుడు కానీ లేదంటే ఏమైనా ఇప్పుడు తాళి కట్టేటప్పుడు ఇట్లా 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 జడ ఎత్తేది తర్వాత ఫొటోస్ తీసుకునేటప్పుడు పెళ్లి కూతురికి ఏమైనా చెంపలు గింపలు కాదంటే పక్కన ఇట్లా ఎట్లా కనపడతాను నీకే అవంతా హై చీప్ గా మాట్లాడుతున్నావు నువ్వు హై మెయింటెనెన్స్ జాబ్స్ పద్దు అవి పెద్ద తరాగా ఉన్న చేస్తారు అవన్నీ లేదు లేరా ఆ గ్రూప్ ఫోటో తీసుకున్నాడు చీర పైకి చెక్కి ఒక గంట పట్టుకొని నిలబడతాను ఇట్లా ఎందుకు అమ్మ అట్లా తప్పుగా అనుకుంటాంది తప్పుగా ఏంది నువ్వు చెప్పేది ఎట్లుంది నేను ఎందుకు చెట్ట నవ్వుతాను చెమట్లు దుడ్సల్లంట జడ ఎత్తల్లంట వాళ్ళు జడ ఎత్తేది దీనికి పోతే కూడా నీళ్లు కాదమ్మా పట్టుకోవాలి జడ ఎత్తేది ఎవరు పద్దు పెళ్లిలో మెయిన్ క్యాండిడేటే కదా జడ ఎత్తే తాలిబొట్టు కట్టేటప్పుడు పెళ్లి పెద్దలు జడ ఎత్తుతారు ఎవరు ఉంటాడు ఎత్తుతారు అట్లా ఎవరంటే వాళ్ళని పెట్టారు మాకు తెలుదా పెళ్లిళ్ళు నేను చూడలేదా పాప నేను ఏమన్నా ఇదే సరే పో సరే సరే ఇప్పుడు పెళ్లి మా సరే ఇప్పుడు పెళ్లి అయిపోయింది ఓకే పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత పెళ్ళి అయిపోయినాక మనందరము వెళ్ళిపోతాం విడిదింటికంట వాళ్ళ కాటికిటికి వెళ్ళిపోతాం నేను పోకూడదు బోకులు కడిగి బోకులు కడిగేది కాదు ఎత్తి పెట్టించల్లా ఎత్త పెట్టేది కాదమ్మా నువ్వు ఏంది పెద్ద అంటే ఏంది ఏంది పెద్ద పెద్ద బొందలో పెద్ద అట్లా కాదు అమ్మ కుర్జీలు గిర్జీలు అన్ని వేసింటారు వాళ్ళందరూ తీసుకొని పోయే వరకు ఉండల్లా ఒకరు ఎవరైనా కానీ షామ్యాన వేసింటారు షామ్యాన తీసుకొని పోయే వరకు ఉండల్లా అవన్నీ అయిపోయినాక మళ్ళా నువ్వు ఏం చేయాల ముహూర్తము ఆ రోజు బాందో ఆ మరుసటి రోజు బాందో ముహూర్తం కనుక్కొని ఎందుకు శోభనంకి డెకరేషన్ శోభనంకి అదే మళ్ళీ ఆ పిల్లోడు రిక్వైర్మెంట్ ఆ పిల్లోడు ఏమడినా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నువ్వు ఉండాలా ఇంకా వాళ్ళకు కడుపు వచ్చి పిల్లల ఎవరికి కూడా ఉంటారు లేరా వాళ్ళు గుడ్డలు కడుక్కుంటూ కూర్చుంటా మా అంత వద్దు అవంతా వద్దు ఏదైనా కానీ రియలిస్టిక్ గా మాట్లాడతాను వేస్ట్ ఫెలో కదా ఉంటాలే నాకేం పని పాట వద్దమ్మా శోభనం రోజు ఆ పాపని నీట్ గా రెడీ చేసి నువ్వు కూడా చూడరా ఎవరన్నా పెళ్లి చేసుకో సగాలు శోభనం నీట్ గా చేపిస్తాను చెప్పేది నువ్వు ఆ పాప నీట్ గా రెడీ చేపించి ఓకే ఇప్పుడు గ్లాస్ ఇచ్చి రూమ్ లో పంపిస్తా అది కట్టు అయిపోదు వాళ్ళకి అర్ధరాత్రుల పూట్లో ఏమైనా ఆకలి అయితే స్నాక్స్ పెట్టుకొని బయట ఉంటే రాదమ్మా అంటానే కన్న పిల్లలను చూసుకున్నట్లా ఇప్పుడు మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటాం మనం రాత్రి పూట తల్లి ఏం చేస్తుంది పిల్లోనికి ఆకలి అయితే సన్న పిల్లోనికి ఏ టైం నాదేంది నేనేందున్నానమ్మా ఆ పిల్లోడు అడిగిండేది చెప్తాను స్టార్టింగ్ చెప్పినాడరా ఆ పిల్లోడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నాడు కదరా ముద్రస్టిక్ నా కొడక పెద్ద తరాగా కాదమ్మా ఎవరు ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారా శోభనానికి పెద్ద తరాగా ఉన్నోళ్ళే ఉంటారు కదమ్మా ఇన్ని చెప్తాను అమ్మ నువ్వు ఇక్కడ ఇది ఫోన్ చేసి అడిగితే నవ్వుతావు ఆ పిల్లోడు అవ్వు అంటాడు ఎట్లా చెప్తాను నువ్వు వద్దులే ఎందుకు ఊరికే ఆ పిల్లోడు చెప్పినాడు కదా ఆల్రెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలా అని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలంటే శోభనం టైములో వరకు ఉంటావు శోభనంకి సున్నుండలు బాగా చేస్తావు అని చెప్పినా నా పిల్లలకి నేను సున్నుండలు ఏంది అత్తరసాలు ఇంకా నీకు ఏమేమి ఐటమ్స్ వస్తాయి అన్ని ఐటమ్స్ చేసుకో రేపు పొద్దున వాళ్ళకి బాబో పుడితే రాధిక అని పెడతారు బాబు పుడితే రాధే అని పెడతారు అంతకన్నా ముయ్యన్న ఆ పిల్లోడు ఏదో అమ్మని ఒక వారమో 10 రోజుల ముందు పంపి బ్రో నాకు పెద్ద తరాగా ఉండల్లా ఉండులే అన్నాడు గాని మాకు జడ ఎత్తల్లా చెమట దుర్సల్లా ఏమి పంచలు నేను మాట్లాడే వరకు ఉండు పంచలు కట్టల్లా చీర కుచ్చుళ్ళు పట్టుకోల్లా చెప్పులు వేయల్లా వంటలు చేపియల్లా చైర్లు ఎత్తల్లా అవన్నీ పడినవన్నీ తీసేయాలా ఉన్నవన్నీ సర్దల్లా ఇవన్నీ చెప్పినాడా లే మా పెద్దోళ్ళు ఫోన్ చేయలే నువ్వు ఫోన్ చేయి నేను అడుగుతా ఇస్తరాకులు పెళ్లి అయిపోయినాక మనం ఎత్తల్లో ఆకులు ఎత్తితే చాలా చాలా అదృష్టం మళ్ళీ చాలా పుణ్యం అయితే మళ్ళీ మీరు కూడా ముగ్గురు ఉండండా
కాదమ్మా, మీరు ఆ ముగ్గురు ఆ పనే చేయండి. మేము తింటేనే కదమ్మా ఎవరైనా ఇప్పుడు మేము తింటేనే కదా నీకు. చేస్తే ఏమన్నా ఇంకా నాకేమి పిల్లలేం మళ్ళీ పుట్టుకోరారు కదా, నాకేం మీకే పిల్లలు పుట్టేది, మీరు చేయండి. సైలెంట్. హలో అన్నా చెప్పండి. అదే అమ్మకి చెప్పినాను, అమ్మ ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయింది. ఏంది కన్విన్స్ అయిపోయినా లే, అడుగులే సరిగ్గా నువ్వు చెప్పినవన్నీ ఏంటి ఆడు చెప్పేది ఏంలే. నేను నా కొడుక సాయి నేనేం చెప్పినాను, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలా అని నాకు అర్థమైన దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. అమ్మ నువ్వే మాట్లాడి నువ్వు నన్ను తప్పుగా మాత్రం ఏం బాబు లాస్ట్ హలో సాయినా మాట్లాడేది? ఆంటీ చెప్పండి ఆంటీ. కాదప్పా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండల్లా. అవునా ఆంటీ? మళ్ళా ఉండల్లా అంటే వీడేం ఆంటీ మీకు అంటే మీరు పెద్ద తరాగా మీకు గౌరవంగా ఆంటీ, అట్లా మీరు తప్పుగా అనుకోకూడదు. పెద్ద తరాగంటే ఏందో చెప్పు ఒకసారి. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఉంటది ఆంటీ. ఓకే, ఎంగేజ్మెంట్ అంటే రింగ్స్ మార్చుకుంటారు. తెలుసులే ఎంగేజ్మెంట్ అంటే, అది అది కూడా పెద్ద మళ్ళా నువ్వే మళ్ళీ చెప్తావు. ఎంగేజ్మెంట్ ఉంటే ఏం చేయాలా? ఎంగేజ్మెంట్ డెకరేషన్. ఎవరు చేయాలా? వేరే వాళ్ళు చేస్తే ఉండులే డెకరేషన్ ఎవరు చేయాలప్ప? మీరే ఆంటీ. నేనేమైనా పెళ్లిళ్ళ డెకరేషన్ చేసే దానికి అట్లా కనపడతానా? మా సరేలే, మా ఎంగేజ్మెంట్ కంటే చెయ్యొచ్చులే, చిన్నగా ఉంటుంది. మీరు వద్దనుకుంటాను కాబట్టి మేము వేరే వాళ్ళకి ఇస్తామండి డెకరేషన్. మళ్ళా క్యాటరింగ్ చేయాలి మీరు. ఇప్పుడు మీరు నాటుకోడి బిర్యానీ, మనకి చికెన్ స్పెషల్ పొడి బిర్యానీ, ఆఫ్ఘనీ చికెన్, అవి నేను చేయాలనా? నేను చేయాలనా అవన్నీ? మొన్న హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేశారు. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, వెజ్ లో పనీర్ కర్రీ, పులావు, ఒక ఫ్రైడ్ రైస్, ఇంకా 100 ఐటమ్స్ చెప్పప్పా. సరేలే, మా రిసోర్సెస్ పెడితే చేయొచ్చులేమా. నువ్వు ముసుకొని కూర్చో. మా రిసోర్సెస్ ఉంటే చేయొచ్చులేమా. కాదప్పా, నేను ఏదో 2 3 4 అయితే చేయగలుగుతా, కానీ 100 మంది 1000 మంది చేసేదానికి అట్లా కనపడుతున్నా. నేను నీకేం వంట మనిషిలాగా కనపడతానా? మొయ్ నిన్నుగా తిట్టిండేది ఈడొక బడుద్దా ఉన్నాడు. అయితే ఎంగేజ్మెంట్ వరకు అవి ఐటమ్స్ ఆంటీ, పానకంలో పుడక నాయనా. వాడు ఎన్ని చెప్తానాడు తెలుసా? వాడు బాబిగాడు వంటలు చెయ్యల్లా, మళ్ళా శోభనానికి ఐటమ్స్ అన్ని పెట్టల్లా, డెకరేషన్ చెయ్యల్లా, సామాన్లన్నీ ఎత్తి పెట్టిల్లా, కుర్జీలన్నీ ఎత్తి పెట్టియల్లా, ఆకులు ఎత్తేయల్లా, ఒక్కలు ఎత్తేయల్లా, పన్నీర్ చల్లల్లా, తొక్క తోటకూర అని చెప్తాన్నాడు వాడు. నేనేమి అన్ని చేసేకే నేనేమన్నా పని మనిషినే? పని మనిషి కాదమ్మా, పెద్ద మనిషివి. పెద్ద మనిషి మీరే అండి. ఇది ఎట్లుందంటే పెద్ద మనిషి అన్నట్లే ఉంది. బోకిచ్చి రోడ్లోకి పోయి అడుక్కో అన్నట్లుంది నా పరిస్థితి. నైట్ వాళ్ళకి స్నాక్స్ ఎందుకంటే అలా అనుకుంటున్నారు? మీరు శోభనం చేసుకుంటా అంటే నేను బయట కూర్చొని స్నాక్స్ పెట్టుకొని ఎప్పుడు పిలుస్తారా బయట కూర్చోల్లా? లే, నెట్టుతో కొడతా నా కొడక. అలా తప్పుగానే అంటావు. చేస్తే ఏమన్నా నేను ఫ్రీ పని మనిషిగా ఉండిపోల్లా? పెద్ద మనిషి వాని అమ్మ వనక్క వాని ఆలి పెద్ద మనిషి నా బొంద. ఏంది పెద్ద మనిషి? పెద్ద మనిషి అన్నట్లే ఉంది. కాదు మా, ఇప్పుడు ఏం చేస్తావు అమ్మా? ఇప్పుడు వాళ్ళు శోభనానికి పోతే డోర్ లాక్ చేసుకుంటారు, బయట ఒక గంపలో ఏమైనా సింపుల్ స్నాక్స్ పెట్టుకుంటాం, కూర్చుంటావు, నిద్రపోతాడు. వద్దులేప్ప నాయనా, నీ పెళ్లికి వచ్చేది వద్దు. నీకు నమస్కారం, దండం నాయనా. సబ్స్క్రైబ్ నేనంతే నాయన, నా వల్ల కాదప్ప. చెట్టాను పద్దును బాబీ వస్తాడు, వాళ్ళతో చేపించుకోదు. ఈ పాప ఏమంటుంది?
పెళ్ళైనాక కూడా వెంటనే పంపిరేమో. అందరికన్నా ముఖ్యం మీరే ఆంటీ, వాళ్ళు కాదా ఆంటీ, అందరికన్నా ముఖ్యం మీరే. బిస్కెట్ తింటారా? వద్దులేప్ప. పెద్ద మనిషి మీరే ఆంటీ. ఇది ఎట్టుందంటే కాదు పెళ్లి, రిసెప్షన్, శోభనము, ఇంకా పిల్లలైనాక కూడా ఉంటాలే గుద్దులు కడిగే. కాదమ్మా, ఒక మాట చెప్తా. కాదు, ఇది ఎట్లుందంటే ఒక ఆయమ్మ పెళ్ళికి పోయింటే అక్క చీర బాగాలేదక్క, ఈ పట్టు చీర కట్టుకో అని ఇచ్చిందంట. ఆ పట్టు చీర చెప్తా. ఆ పట్టు చీర కట్టుకుంటే ఆ అమ్మాయి ఎక్కడ పోతే అక్కడ అమ్మ గుద్దెనకాలే పీట పట్టుకొని పోతుందంట. అయ్యో ఏందక్క పీట పట్టుకొని వస్తావు అంటే, అయ్యో నా పట్టు చీర మాసిపోతుంది అన్నట్లు. అదే పెద్ద మనిషి తరాగా పట్టు చీర ఇచ్చింది. ఆడ కూర్చునేకిలా, నిలబడలేక, పడుకునేకి లేకుండా పీట పట్టుకొని తిరుగుతుందంట. అట్లుంది నా పరిస్థితి. నాకు పెద్దరికం ఇచ్చినట్లే ఇచ్చి అన్ని తగలగడుతున్నారు. శోభనం చేయాలా, స్నాక్స్ చేయాలా, చెక్లాలు చేయాలా, పిండాకుడు చేయాలా అని. పెళ్ళైనాక కూడా నువ్వేం ఏడొచ్చి కూర్చున్నావులే, 1 month లే పోలే. పెళ్ళైనాక 1 month 2 months ఉండి పెళ్లి కూతురికి వంటలు అవన్నీ నేర్పించి వస్తే ఉండలేదా? బతుకుంటారు. కడుపు నిలిసే వరకు ఉండి ఆ కాను పైన ఉండి. చెప్పు నాయనా. ఆంటీ పట్టు చీర ఏం కర్మ ఆంటీ, డైమండ్ నెక్లెస్ కూడా ఇక్కడ మీకు నాకు వద్దులే నాయనా. తీపిచ్చి పెడితే మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఆంటీ? డైమండ్ నెక్లెస్ వద్దు నాకు, పట్టు చీర వద్దు, అన్ని నువ్వు ఇచ్చినంత. అదో చెట్టాను బాబీను పద్దు వస్తారు, లక్షణంగా చేపించుకో. 10 రోజులు కాకుండా 1 నెల ఆడబెట్టుకో. ఆంటీ మీరు వస్తేనే శుభతరంగా ఉంటదా ఆంటీ? వద్దులే నాయన, ఎంగేజ్మెంట్, మీరు హల్దీ, అన్ని మునగ చెట్టుకి ఎక్కించి మునగ చెట్టు కొమ్మించినట్లుంది నాకు. కాదు, ఫుడ్ క్యాటరింగ్ కి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఫుడ్ క్యాటరింగ్ వద్దులే, జస్ట్ ఊరికే అట్లా ఇస్తరాకులు తీసేసి జడ ఎత్తి ఎట్లాగానే పడతానంలే. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళు తిన్నప్పుడు ఇస్తరాకు తీసేయడం మన ధర్మం, మన కర్తవ్యం, మన అనురాగం. ఇన్ని నీతులు చెప్పేవాడు పోండి మీరిద్దరు. సైకిల్ చేసిందే. మన ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏముందంటే మనం ప్లేట్లు తీసేయడం, ప్లేట్లు కడగడంలో తప్పేముందా అంటే మీరు చెప్పండి. బాబీ అన్నది కరెక్టే కదా? అవునప్పా, బాబీ అన్నది కరెక్టే. ఆడ నేను ఇస్తరాకులు ఎత్తి మీకు పైన జడలు ఎత్తి నీకు కట్టుకునే పంచిచ్చి గోసి చెక్కి అన్ని చేస్తాను. ఆడంతా ఉండలే, వచ్చిన వాళ్ళంతా ఈ అమ్మ ఎవరో మంచి పని అమ్మ దగ్గర చిక్కిందిరా అనుకోవాలనన్ని. ఆంటీ పెద్ద మనిషి ఆంటీ, 10 మనిషి అనుకుంటారు ఏంటంటే? 10 మనిషి అనుకుంటారు. నువ్వు చేసుకుంటావా నెక్స్ట్ పెళ్లి? మీరంతా ఏదో ప్లానింగ్ లో ఉన్నారు. ప్లానింగ్ ఏమీ లేదు మా, ప్లానింగ్ ఏం లేదా ఆంటీ? మీ కారు పంపిద్దామని అన్ని మాట్లాడేసాము. మీరు ఇట్లా ఇబ్బందిగా మాట్లాడతారు ఏంటో ఆంటీ? మేము ఎట్లా అనుకోవాలి? నువ్వు మళ్ళీ ఊగులాడుతున్నావు. మేము వస్తాం అత్తయ్య, మీరు వస్తారు హాయిగా. మంచి మంచి డ్రెస్సులు మంచి డ్రెస్సులు వేసుకొని హ్యాపీగా సోకులు చేసుకొని ఏసీలో పనుకొని ఏసీలో ఉండి భలే డ్రిమ్గా టాయిలెట్ రెడీ అయ్యి వస్తారు మీరు. అప్పుడు నేనేమో ఆడ గోకుతా ఉండాల. నేను మేనేజ్మెంట్ అయిందా లేదా చూసుకోవడం అంతే. వాళ్ళు శోభనానికి పోతే గంపలో స్నాక్స్ పెట్టుకొని వచ్చేది, అది మేనేజ్మెంట్. చాలా మంచిదిగా ఉన్నారప్ప. ఆంటీ పెద్ద తరాగా పిలుస్తే మీరు ఎందుకు ఆంటీ అలా అనుకుంటున్నారు? ఆంటీ అట్లా కాదా ఆంటీ? ఇప్పుడు మేము రుచి చూసినట్టు కాదు కదా, వచ్చిన వాళ్ళు కూడా అందరూ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆంటీ. నేను ఒప్పించి నీకు ఎందుకు ఇక్కడ నేను ఒప్పించి నేను పిలిపించుకొని వస్తాను. అంత సీన్ లేదు పోలే. అమ్మ అట్లా అంటుంది. అంత సీన్ లేదు పోలే. నేను పెళ్లికి కూడా రాను. నేను పిలుచుకొని వస్తాను. నేను పెళ్లికి కూడా రాను. పెట్టుకో మీకు లోపల మంచం కూడా నేనే డెకరేషన్ చేస్తాను. అదో చెప్పినా కదా, ఒప్పుకుంటుంది మా అమ్మ. నేను ఎందుకు ఒప్పుకుంటాలే? ఎందుకు చెప్తా? అది కూడా చేసి అగరబత్తిలు పెట్టి రూమ్ స్ప్రే కొట్టి అన్ని చేస్తా. మూసుకోలే, మూసుకో.
ఏమేం చేస్తారు అత్తయ్య మంచం డెకరేషన్ ఇంకొకసారి చెప్పండి అత్తయ్య. అన్ని గులాబీ పూలు పెట్టి బెడ్షీట్ లవ్ సింబల్ వేసి వాళ్ళ లేసి నేను ఒకటి చెప్తా పట్టుకోపోతే ఇంకా ఇంకా అత్తయ్య చెప్పండి. అది వాళ్ళు చైనీస్ వాళ్ళు ఇట్లా వాయిస్తారు ఇట్లా నేను చైనీస్ దాన్ని వైలిన్ వాయిస్తారు చూసినావా ఇట్లా అత్తయ్య ఒకసారి చెప్పండి అత్తయ్య. వాయించినావంటే పెళ్లిలో అట్రాక్షన్ అవుతుంది. రోడ్లో పోతారు అమ్మకి ఎందుకు పోతే అట్లా ఆలోచిస్తాను. ఇప్పుడు అంతా లైవ్ మ్యూజిక్ ఇస్ ట్రెండ్ బుడుక్స్. పెళ్లిలో కూర్చొని నీకు ఇచ్చిన నీ పెళ్ళాం చేయండి వాయించుకుంటున్నావంటే అయ్యో అంతగా ప్లీజ్ ఆంటీ అంటున్నాడు. అత్తయ్య ఒకసారి చెప్పండి అత్తయ్య ఎట్లా డెకరేట్ చేస్తారా? అదే గులాబీ పూలు ఒరిజినల్ మల్లె పూలు. ఒక్క నిమిషం సాయి. లవ్ సింబల్ వేసి ఆ బెడ్ మీద అన్ని సర్ది నీట్ గా పెట్టి పూలు తీసి స్వీట్లు పెట్టి అగరబత్తిలు పెట్టి రూమ్ స్ప్రే కొట్టి చిన్న చిన్న పనులు చేసి చిన్న పనులు మన వాళ్ళు అనుకున్నప్పుడు చేస్తున్నట్లు నేనేదో చేస్తాలే. నువ్వే చెప్తే ఇప్పుడు చేస్తాను. అవన్నీ నేను చేస్తా అన్న చేస్తా. స్ప్రే ఎందుకు అత్తయ్య కొట్టేది? రూమ్ స్ప్రే స్మెల్ బాగా గమాలించాలి కదా రూమ్ అంతా. నార్మల్ పాలు అన్నది లేదు గాడిద పాలు. అప్పా నీ పెళ్ళికి మీ నువ్వు సైడ్ సౌండ్ ఇచ్చినావంటే చూడు నా కొడుక మూయి మూసుకో. చూడి నీ పెళ్ళికి గాని మీ హైదరాబాద్కి గాని మీ ఇంటికి గాని నేను రానైనా నమస్కారం. నీ పెళ్ళికి నీకో నమస్కారము. అదో బావిను పద్దును చెట్టా వస్తారు రాపించుకునైనా నమస్కారం. బాయ్ బాయ్. వద్దు నాయన వద్దులేప్ప ఫ్రెండ్లీగా అంటావా అమ్మ. నేను డబ్బులు కూడా వస్తారంటున్నారు కదా. నువ్వు అక్కడ మూసుకొని కూర్చా. అయ్యో మళ్ళీ చేస్తాడు. నేను ఎత్తాను బా ఉన్న లైన్ లో మాట్లాడు. ఏం సాయి విడిచిపెట్టావా ఇప్పుడే ఇప్పట్లో? పెద్ద తరాగా వాని అమ్మ వాని అక్క ఏంది పెద్ద తరారా నాయన ఇది. అదే మళ్ళీ పంపి మళ్ళీ మోసుకుంటా నేను. ఒక 6 నెలలు నాతో మాట్లాడలేదు. లేదు వాళ్ళకు దానికి పోతే కూడా నేనే నీళ్ళు పోస్తా. నోరు మూసుకోండి.